మీరు ఈ బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు. ఇదొకటి. ఇది చూద్దాం సార్. దీంట్లో ఏమన్నా ఆన్సర్ ఆప్షన్ నుంచి తీయొచ్చా చూద్దాము. ఇది ఎగ్జాక్ట్ క్వశ్చన్ పేపర్ సార్. ఒక్క ఆన్సర్ ఆప్షన్లను కూడా నేను మార్చలేదు, క్వశ్చన్లను కూడా నేను మార్చలేదు. బేసిక్ కామన్ సెన్స్ తోటి పేపర్ సాల్వ్ చేస్తున్నా. ఇన్ ఏ సిలిండ్రికల్ వెజల్, ఒక సిలిండర్ ఉందట. ఓకే, సిలిండ్రికల్ వెజల్, దాని హైట్ 14. ఓకే, ఇది కూడా అర్థమైంది. రేడియస్ 5 సెంటీమీటర్లు, ఇది కూడా అర్థమైంది. 7 స్పియర్స్, గోళాలు. ఒక సిలిండర్ లోపల గోళాలు వేస్తున్నా, ఇట్లా గోళాలు వేస్తున్నాను. డయాగ్రామ్ వేస్తే మీకు మంచిగా అర్థమవుతుంది సార్. గోళాలు వేస్తున్నాను. ఓకే, సో గోళాలు వేసిన తర్వాత ఒక సిలిండర్ ఉంది, దాంట్లో గోళాలు వేసాను. మిగిలినది ఏమన్నాడు సార్? ఎంతైతే వాటర్ ఈ సిలిండ్రికల్ విజల్లో ఫిల్ అవుతుంది అన్నాడు. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఎంత? πr²h. గోళాల ఏంటి? 4/3 πr³. 4/3 πr³. అట్లా ఎన్ని గోళాలు వేసాను నేను? ఎన్ని గోళాలు వేసాను? 7 స్పియర్స్ వేసాను. 7 స్పియర్స్ వేసాను. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. హెచ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 14 ఇచ్చాడు. ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. సబ్స్టిట్యూషన్ సరస్వతి శిశు మందిర్ పిల్లలు చేస్తారు. నవ్వు ఇక్కడ చూడండి సార్. పై అనేది ఎంత? 22/7. 22/7. చాలా జాగ్రత్తగా వినండి సార్. 5² × 14 మైనస్ 4/3 ఇంటూ పై ఇంటూ 3³ × 7. ఇక్కడ పై ఉన్నది, ఇక్కడ కూడా పై ఉన్నది. ఈ 7 దీంతో పోతుంది. సో కాబట్టి ఇక్కడ 22. ఆన్సర్ దేంతో డివైడ్ అవ్వాలి? ఈ క్వశ్చన్ నేను చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. 11తో మల్టిపుల్ అవ్వాలి. ఆన్సర్ దేంతో డివైడ్ అవ్వాలి? 11 తోటి డివైడ్ అవ్వాలి. 3 + 8 11. ఇది అవుతుంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఏం సార్ ఈ క్వశ్చన్? ఆన్సర్ ఎంత? 308. క్యాల్కులేషన్ సాల్వ్ చేసావా? రైట్. ప్రాబబ్లీ ఐ కెన్ ఓన్లీ విష్ యూ గుడ్ లక్. నేను ఇక్కడ అసలు క్వశ్చన్ని నేను చదివిన సార్. నేను ఏ ఫార్ములాలు యూజ్ చేయలేదు. క్వశ్చన్ని చదివాను, చదివి దానికి సంబంధించిన కాన్సెప్ట్ రాసిన. ఒక సిలిండర్ ఉన్నది, దాని రేడియస్ 5 సెంటీమీటర్లు, హైట్ 14 సెంటీమీటర్లు. దాని లోపల ఒక 7 గోళాలు వేసాను. గోళం యొక్క రేడియస్ 3 సెంటీమీటర్లు. రైట్. వేస్తే దాంట్లో ఫిల్ అయ్యేటి ఏంటి? సిలిండర్ లోపల గోళాలు వేస్తే మిగిలింది వచ్చేసరికి వాటర్. సో సిలిండర్ యొక్క ఏరియా πr²h. గోళం యొక్క ఏరియా వాల్యూమ్, ఇది వాల్యూమ్ πr²h. ఇదెంత? 4/3 πr³. ఎన్ని గోళాలు వేసాను? 7. పై అనేది 22/7. 22కి యొక్క ప్రధాన సంఖ్య ఏంటి? 2 × 11. ఇది 11 తోటి డివైడ్ అవుతుంది, ఇది 11 తోటి డివైడ్ అవుతుంది. 2 నంబర్లు 11 తోటి డివైడ్ అవుతాయి. ఆన్సర్ ఏమవుతుంది? 11 తోటి డివైడ్ అవుతుంది. ఇది కావట్లేదు, ఇది కావట్లేదు, ఇది కావట్లేదు. నేను క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను మీకు క్వశ్చన్ మొత్తం చూడకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. కనీసం ఒక 40% క్వశ్చన్లను మనం ఆన్సర్ ఆప్షన్ నుంచి తీయొచ్చు అన్నాము. ఆ కళ మీకు ఎప్పుడు వస్తుంది? కాన్సెప్ట్ మీద ట్రెమెండస్ పట్టున్నప్పుడు ఆ కళ వస్తుంది. అది ఎట్లా నేర్చుకోవాలి? సొంతంగా కూర్చొని నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి మీకు కొన్ని సంవత్సరాలు పడితే, లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ పెట్టి ఒక క్యాట్ ఎగ్జామ్ చెప్పే ట్రైనర్ కోర్స్ తీసుకోవాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏముంది సార్, ఇది కూడా ఆన్సర్ ఆప్షన్ తోటి అయిపోయింది.